ప్రేమికుల్ని లవ్ బర్డ్స్ అంటూ సంబోధిస్తుంటారు. ప్రేమ పక్షులు అని ఆట పట్టిస్తుంటారు. లేదంటే చిలుక గోరింక పోలికలు పెట్టేస్తుంటారు. అసలు ప్రేమలో ఉన్న వారిని ఇలా పక్షులతో ఎందుకు పోలుస్తుంటారు అంటే పక్షుల ప్రపంచంలోనూ ప్రేమ అనేది అందమైన అనుభవం అని నిపుణులు చెబుతున్నారు. మనుషులకు ఏమాత్రం తీసిపోని ప్రేమను కురిపిస్తాయని అంటున్నారు. మనుషులే కాదు, పక్షులు జీవితాంతం తోడు నీడగా కలిసి ఉంటాయి. భాగస్వామి దూరమైతే బాధతో విలవిలలాడిపోతాయి. ఇలాంటి పక్షుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది లవ్ బర్డ్స్ గురించి. ఆఫ్రికాలో కనిపించే రంగురంగుల చిలుకల్ని లవ్ బర్డ్స్ గా పిలుస్తుంటారు. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జతకూడి ఉంటాయి. ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఒకదానికొకటి ప్రేమగా తినిపించుకుంటుంటాయి. అన్యోన్యంగా జీవిస్తాయి. ఇక ప్రేమకు చిహ్నాలుగా నిలిచే మరో పక్షి జంట హంసలు. ఆ జంటలో ఒకటి చనిపోతే రెండోది కూడా బాధతో కుంగిపోతుందట. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా వదిలేస్తాయట. ఇక సారస్ కొంగల జంటల్లోనూ గాఢమైన అనుబంధం ఉంటుంది. బహుమతులు ఇవ్వడం, ప్రేమను వ్యక్తం చేయడం పక్షుల్లోనూ కనిపిస్తుంది. లవ్ ప్రపోజ్ చేయడంలో జంట పెంగ్విన్లు ముందుంటాయి. మనసులో ఉన్న ఆడ పెంగ్విన్ కు అందమైన గులకరాయిని గిఫ్ట్ గా ఇచ్చి తన ప్రేమను ప్రపోజ్ చేస్తాయి. ఆ రాయితో పాటు ఇచ్చిన పక్షి కూడా నచ్చితే ఆడ పెంగ్విన్ దాన్ని స్వీకరించి తన గూడులో పెట్టుకుంటుంది. అప్పటి నుంచి అవి రెండు జతగా కూడుతాయన్నమాట. ఇక గిజిగాడు లాంటి పక్షులు కష్టపడి పనిచేసి ఆడపక్షులను ఆకర్షిస్తాయి. అందమైన గూళ్లు కట్టి వాటికి కానుకగా అందిస్తాయి. ఆడపక్షికి ఆ గూడు నచ్చితేనే ఆ మగ పక్షిని స్వీకరిస్తుంది. జంటగా కలిసి అదే గూడులో కాపురం పెడుతుంది. అమ్మాయిని పడేయడానికి అబ్బాయి రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూనే ఉంటాం. ఈ ట్రెండ్ పక్షుల్లోనూ కనిపిస్తుంది. నృత్యం చేయడం, పాటలు పాడటం ఇలా తమ టాలెంట్ మొత్తాన్ని బయట పెడతాయి. ఆడపక్షి మనసును గెలుచుకుంటాయి. ఆడనెమలిని ఆకర్షించడానికి మగనెమలి తన పింఛాన్ని విప్పి నాట్యం చేయడం మనకు తెలిసిందే. అలాగే గ్రేట్ క్రెస్టెడ్ గ్రీప్స్ పక్షులు కూడా నీటిపై నృత్యాలు చేస్తాయి. ఇక కోయిల వంటి పక్షులు తమ మధురమైన గొంతుతో పాటలు పాడి తమ భాగస్వామిని ఇంప్రెస్ చేస్తాయి. ప్రేమించడం ఒక్కటవ్వడం మాత్రమే కాదు, బాధ్యతల్ని పంచుకోవడంలోనూ పక్షులకు సాటి లేదు. గుడ్లు పొద్దగడం మొదలుకొని పిల్లలకు ఆహారం అందించే వరకు రెండు కలిసి పనిచేస్తాయి. హార్న్బిల్స్ లాంటి జాతుల్లో ఆడపక్షి గుడ్ల మీద ఉన్నప్పుడు అన్ని మగపక్షి చూసుకుంటుంది. బయటి నుంచి ఆహారం తెచ్చి ఆడపక్షికి అందిస్తుంది. తన భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.